ఏమే ఇంకా ఇడ్లీ పిండితోటి ఏం చేస్తున్నావు? నేను వెళ్ళాలి, ఇంకా ఎప్పుడు టిఫిన్ చేయాలి? అదే అండి ఆలోచిస్తున్నాను. ఇడ్లీ పిండితోటి గోధుమ అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోశ చేయనా, లేదంటే బోండా చేయనా అని చూస్తున్నా. 5 మినిట్స్లో అవుతుంది, ఏం లేట్ అవ్వదు. చేయనా మరి రవ్వ దోశ చేయనా? ఇప్పుడు చెయ్యి, ఏం చేస్తాం? దీంట్లోకి కావాల్సింది కప్పు కొంచెం అంతా బియ్యం పిండి వేసిన, ఒక కప్ అంతా ఇది వేసుకున్నా, సగం 1.5 కప్పు గోధుమ పిండి వేసుకున్నా, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, కావాల్సినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, మంచిగా వేసుకొని మంచిగా పిసికి కలపాలి. ఎక్కువసేపు కలిపితే రవ్వ దోశకి మంచిగా ఇడ్లీ పిండి కదా, రవ్వనే ఉంటుంది కదా అందులో, అది మంచిగా అవుతుంది అనమాట బాగా. ఎందుకంటే పుల్లగా ఉంది, ఉట్టిగా మళ్ళీ వేసుకుంటే బాగుండదు కదా, అందుకని ఇలా చేస్తున్నా. పిండిని అయితే బాగా పల్చగా చేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీ రవ్వ కాబట్టి, రవ్వ ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా ఇట్లా బోండాలు కానీ ఇలా దోశలు కానీ వేస్తానండి అప్పటికప్పుడు. మీకు కొంచెం మిగిలితే అదేం చేసుకోనికి రాదు. ఇడ్లీలు చేస్తే పుల్లగా అవుతాయి, లేదంటే సరిపోదు పిండి, అందుకోసం ఇలా చేస్తాను. బాగా టేస్ట్ అయితే బాగుంటుందండి పుల్లగా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మేము చేసుకున్న ఈ రవ్వ దోశ ఎలా ఉంటుందో. కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి అయితే వేసి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం ఫస్ట్ నార్మల్గా అయితే ఇట్లా ప్లెయిన్గా వేసాను, మిరప్పొడి వేయకుండా. తర్వాత కొంచెం మిరప్పొడి వేసుకుంటే కూడా చట్నీ కూడా లేకుండా తినొచ్చు అనమాట. నేను అప్పుడప్పుడు బాగా చేస్తాను. ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా, కొంచెం పులుపు కూడా ఉంటుంది, పుల్లట్టులాగా కూడా టేస్ట్ వస్తుంది, అందుకని ఇలా చేస్తాను. మాకైతే చాలా బాగా ఇష్టం. ఇలా బోండాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం మైదా పిండి లేకపోతే గోధుమ పిండి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇట్లా సింపుల్గా ఇట్లా వేసేసుకొని, ఇంకెంత పల్చగా ఉంటే అంత కరకరలాడుతుంది, కొంచెం లేదంటే నార్మల్గా కూడా మెత్తగా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో అనిపించింది లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంత దూరం వాచ్ చేశారు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మా వారికి అయితే ఇంకా వడ్డిచ్చేస్తున్నాను, తినేసి వెళ్ళిపోతారు ఇంకా తను. నేను కూడా ఇంకా తినేస్తున్నాను, ఇంకా కూర్చొని 1 బై వేడిగా తింటేనే బాగుంటుంది టేస్ట్. అందుకని ఇంకా వెంబడి మా వారు తిన్న తర్వాత నేను వేసుకుని అయితే తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.